నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుని ప్రభుత్వం నియమించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీంతో నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో శేషారావుని తనకు మాజీ శాసనసభ్యులు ముళ్లపూడి వెంకటకృష్ణారావు కలిసి అభినందనలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ యువతకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మీ తరపున అందుకుంటున్నాడు ఆయన, అంతే అంతే. నిమిత్త మాత్రం మేము ఉత్తరాలు ఈ తర్వాత వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలకు ఎక్కడికక్కడ చల్లటి త్రాగునీటి సరఫరా, వైద్య శిబిరాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆదేశించారు. రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం సమన్వయ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో జిల్లా అధికారుల పాత్ర కీలకమని అన్నారు. ఇప్పటి వరకు డ్వామా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 202 పశువుల తొట్టెల నిర్మాణం చేపట్టామని తెలిపారు. అలాగే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పాల్గొన్నారు. డేగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ నెల మే నెలకు సంబంధించి బీట్ ది హార్ట్ నీరు మీరు అనే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 4 రకాలుగా భావిస్తున్నాము. ఒకటి, ప్రతి చోట దారి మార్గ మధ్యంలోనూ, తర్వాత ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెల్లోనూ కూడా చలివేంద్రం స్టార్ట్ చేయాలి. ప్రతి చోట చలివేంద్రం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి తాగడానికి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అది కూడా బాగా చల్లటి నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు ఉండాలి. ఒకటి. రెండోది, హెల్త్ క్యాంపులు పెట్టాలి. హెల్త్ క్యాంప్ కూడా ప్రతి చోట పెట్టాలి. వాటికి హెల్త్ డిపార్ట్మెంట్గా డిఎంహెచ్ఓ గారు ప్రతి పీపీ సెంటర్లోను, అలాగే సిహెచ్లోను, అలాగే సచివాలయంలోను కూడా వాళ్ళు పెడతారు హెల్త్ క్యాంపులు. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే, ప్రతి ట్రాఫిక్లోను మనం ప్రయాణం చేస్తున్న టౌన్ మున్సిపాలిటీస్లలోను, తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలోని ప్రతి చోట కూడా అంటే షెడ్స్ లాగా ట్రాఫిక్ ఉన్న చోట ట్రాఫిక్ సిగ్నల్ వేసి ఉంటారు, కానీ అక్కడ నిలబడి ఉంటారు, కానీ ఎండ తీవ్రత పడే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం ఖండవల్లి గ్రామంలో శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి ముత్తైదువులు సారెను సమర్పించారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం సోమవారం ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా ఇక నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ ఉత్సవాల కమిటీ తీర్మానించిందని అధ్యక్షులు అతికాల శ్రీనివాస్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాల్లో శుక్రవారం యాత్రికుల భద్రత దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆత్రేయపురం ఎస్ఐ నేతృత్వంలో అమలాపురం బ్యాంబ్ స్క్వాడ్ ఆలయాన్ని అనువనువున తనిఖీలు చేశారు. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కలియుగ దైవం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగా యాత్రికుల రద్దీ ఉండే ఆలయాల వద్ద తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ రాము తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తతో భాగంగా తనిఖీలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించినట్లు శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం వేపులపాడులో తారు రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖల ద్వారా సుమారు 57 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేసినట్లు పేర్కొన్నారు. వేపులపాడు అంకనగూడెం మార్గంలో 2.5 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి 1.16 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఇదే విధంగా నియోజకవర్గంలోని అన్ని రహదారులను అభివృద్ది చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్లు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బికి సంబంధించి సుమారు నాకు ఎస్టిమేషన్ ప్రకారం అయితే 30 కోట్లు పైనే ఉండి ఉంటుంది. అలాగే డబ్ల్యూబీ రోడ్డు, అలాగే అనేకమైన రోడ్లు ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎన్నికల్లో ఏదైతే మనం ఎన్డీఏ కూటమి గెలిపిస్తే రోడ్లు వస్తాయి, డ్రైనేజీలు వస్తాయి, కరెంటు వస్తుంది, అలాగే మంచినీటి సదుపాయం ఉంటుందని అందరూ కూడా నమ్మి ఓటేశారు. ఆ ఓటుకి మేము న్యాయం చేసే విధంగా ఈరోజు మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అలాగే గడిచిన కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఈ 12 నెలల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకొచ్చి వచ్చిందో ప్రతి ఇంటికి మీరు అందించేటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీకు కనబడుతుంది. మనం గెలిచిన వెంటనే పెన్షన్స్ 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ 4,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ ని 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇలాగ ఒకరోజే పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్ఐ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రభుత్వ భూమిని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆలయ అధికారులకు శుక్రవారం అందజేశారు. 30 ఎకరాల భూమిని ఆలయ అభివృద్ది కోసం అందజేసినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం నవంబర్లో దీపం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ది కోసం 30 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గత 6 నెలలుగా సుందరగిరి పర్వతం చుట్టుపక్కల ప్రాంతాన్ని సర్వే నిర్వహించి ఆలయ అభివృద్ది కోసం ప్రభుత్వ భూమిని సిద్దం చేసి దానికి బౌండరీలు నిర్ణయించారు. భూమిని దేవస్థానానికి అప్పగించే కార్యక్రమంలో భాగంగా ఆలయానికి విచ్చేసిన వెంకటరాజు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ పర్యవేక్షణలో భూమికి సంబంధించిన పత్రాలను ఆలయ ఈవో ఎన్వి సత్యనారాయణమూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యానికి చేటు తెచ్చే సారా తయారీని వీడి ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రయత్నించాలి. భీమవరంలో వృత్తిదారులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మెరుగుపరుచుకుంటున్న ఆరోగ్యం. తణుకులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసి పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి.
బీజేపీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తణుకులో ఇంటింటా పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించిన ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక వెంట ఉన్న కార్యకర్తలు 250 మంది కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందించిన తణుకు యాపిల్ హాస్పిటల్ వైద్య బృందం. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఆకర్షిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు. ప్రత్యేకంగా అభినందించిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల చలివేంద్ర కేంద్రాలను వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ యాత్రికులకు భద్రత కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసు సిబ్బంది. పోలవరం నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం. బుట్టాయిగూడెం మండలంలో ప్రకటించిన ఎమ్మెల్యే బాలరాజు. జగన్నాథపురం ఆలయానికి ప్రభుత్వ భూమిని ఆలయ అధికారులకు అందజేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. హర్షం వ్యక్తం చేసిన భక్తులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.